దారుణమైన పరిస్థితి. లక్షలాది మంది ప్రతి సంవత్సరం డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్న నిరుద్యోగులు లక్షలాదిగా గ్రామాల్లోనే తల్లిదండ్రుల కళ్ళ ముందే కూలి పనులకు వెళ్తూ బతుకుతున్నారండి. ఈరోజు నేను తిరువూరు నియోజకవర్గంలో గమనించిన, క్షేత్రస్థాయిలో గమనించిన ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే, బీటెక్ చదివిన పిల్లలు, ఎంటెక్ చదివిన పిల్లలు, ఇతర కోర్సులు చేసిన పిల్లలు మిరపకాయలు కోయటానికి వెళ్తున్నారండి. మరి నేను పల్లెల్లో అడుగుతున్నాను, నేను దళిత కాలనీకి వెళ్ళినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తల్లిదండ్రులను అడుగుతున్నాను, లేదా ఇతర కులాల్లో అందరి తల్లిదండ్రులను అడుగుతున్నాను, తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని డిగ్రీ చదివించింది మిరపకాయలకు పంపించడానిక? అంటే నిరుద్యోగం ఏ ప్రభుత్వం ఉన్నా కొంత నిరుద్యోగం ఉంటుంది, కానీ అసలు ఉద్యోగాల కల్పనే లేదు, ఉపాధి కల్పనే లేదు. గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే శాసనసభలో అధికారికంగా గౌతమ్ రెడ్డి గారు ప్రకటించారు, తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 కాలంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించింది అని. మరి ఈరోజు లక్షలాది మంది యువతి యువకులు వాళ్ళ చదువులు పూర్తి చేసుకొని ఏం చేయాలో తెలియక, ఎటెళ్లాలో తెలియక గ్రామాల్లో కూలి పనికి వెళ్తుంటే, నిజంగా అండి నేను అనుకునేవాడిని, సమాజం పట్ల, ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్న సమస్యల పట్ల నాకు చాలా అవగాహన ఉంది అనుకునేవాడిని. కానీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కే కాదండి, ప్రపంచంలో ఏ రాష్ట్రానికి కూడా రాకూడదండి. కారణం ఏంటంటే, అభివృద్ధి అనే పదమే లేదండి. అభివృద్ధి అనే పదమే లేదు. బహుశా ఒక్కసారి మనం శ్రీనివాసరావు, అభివృద్ధి జరగలేదు